హైదరాబాద్లోని కేబీఆర్ పార్కు తరహాలో మంగళగిరిలోని ఎకో పార్కును అభివృద్ధి చేస్తామని నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎకో పార్కులో వాకర్స్తో కలిసి వాకింగ్ చేశారు. ఎకో పార్కులో తైక్వాండో శిక్షణ పొందుతున్న పిల్లలతో ఆమె మాట్లాడారు. అనంతరం వాకర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉదయం నడక కూడా ఫీజు నిర్ణయించారని బ్రాహ్మణి దృష్టికి తీసుకువచ్చారు. కూటమి అధికారంలోకి రాగానే గతంలో మాదిరిగా ఉచితంగా వాకింగ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తామని బ్రాహ్మణి హామీ ఇచ్చారు. అనంతరం కృష్ణానది సమీపంలో చేపలు పడుతున్న మత్స్యకారులతో బ్రాహ్మణి ముచ్చటించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. కరోనా సమయంలో తీవ్ర ఇబ్బందులు పడ్డామని మత్స్యకారులు బ్రాహ్మణి ఎదుట వాపోయారు. ఆ సమయంలో లోకేష్ నిత్యావసర సరుకులు పంపి తమను ఆదుకున్నారని చెప్పారు. మత్స్యకారుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని బ్రాహ్మణి హామీ ఇచ్చారు. మనం తప్పకుండా మన మంగళగిరిలోనే కాదు, మన ఆంధ్ర రాష్ట్రంలో పార్క్స్ డెవలప్ చేసుకోవాలి. అందరి హెల్త్ బాగుండాలి. పార్క్స్ డెవలప్ చేసే చంద్రబాబు నాయుడు గారి ప్యాషను. హైదరాబాద్ లో కూడా కేబీఆర్ పార్క్ కానివ్వండి, వేరే పార్క్స్ కానివ్వండి, వీటిని డెవలప్ చేసిన చంద్రబాబు నాయుడు గారే. తప్పకుండా ప్రకృతి చాలా బాగుండేటట్టు, అందరూ బెనిఫిట్ పొందేటట్టు, పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, వాళ్ళందరికీ పార్క్స్ తప్పకుండా డెవలప్ చేస్తాము. ఇక్కడైతే వాటర్ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని కూడా రిజాల్వ్ చేస్తాం.